కూర్చోమ్మా. అన్నం గిన్నె తెస్తా. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్. ఎందుకంటే మరి ఎమ్మటెమ్మటే అది ఇప్పుడు నేను అన్నావా? వీళ్ళకి గబగబా పెట్టేసి చెప్పండి, మీకు అన్నం కావాలా ఏం కావాలి చెప్పాలి తొందరగా. ఇవాళ అయితే ఒక చిన్న పార్టీ అన్నమాట. ఎందుకనంటే ఇంకా శాలరీ పడ్డది కదా, ప్రతి నెల శాలరీ పడ్డప్పుడు అయితే ఏదో ఒకటి అయితే తెస్తానన్నమాట. వాల్యూమ్ అయితే తగ్గియాలి బిడ్డ. టీవీ బంద్ చేస్తాను. తెలుసు, మర్చిపోయింది. చెల్లకి తెలుసు, అందుకే కదా తెమ్మంటనే కదా తెచ్చింది. మర్చిపోయినా. చెప్పండి ఇప్పుడు మీకు ఎట్లా మీకు ఏం కావాలి? గ్లాస్ లో థమ్స్ అప్ పోసి కర్రీ తింటారా లేకపోతే రైస్ అన్నంలో తింటారా? అన్నంలో వద్దా? మీకు కూడా అంతేనా? వండాను, మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. గ్రేవ్ లేదు మొత్తానికి అయితే ఇంక దగ్గరికి ఉండేసింది. లైట్ గ్రేవ్ ఉందన్నమాట. ఓకే, నువ్వేదేమంటే అది వేస్తా కానీ డాడీ ఒక పీస్ తినని, చిన్న తీసుకొని తినవా? చిన్న పీస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. రిచ్ నీకమ్మా అన్నంలోకి తింటావా నువ్వు? ఓ అది నీకేసిందే, నేను అయితే నువ్వే తీసుకో. లెగ్ పీస్ కాదు బిడ్డ, అది వింగ్స్ అంటే కాలు కాదు, చెయ్యి చేతులు. పోస్తా వెయిట్. చిన్న గ్లాస్ నాకు పెట్టి కొంచెం చిన్న ముఖ్యాలు కావుతుంది, జాగ్రత్త. జాగ్రత్త చేపల థమ్స్ అప్ చుక్క, చికెన్ ముక్క. వావ్, ఏమన్నా ఉందా కొటేషన్? ఓకే అయితే పట్టు. గల్ల పెడతాను ఏంది వాళ్ళ ఇష్టం. కింద మరి చేప కదమ్మా, చేపలు పడకుండా ఉంటది కదా. ఇచ్చు కరెక్టే చెప్పింది అది. తిను పీసెస్ తిను. కాలుతుందా? నువ్వైతే థమ్స్ అప్ ఎప్పుడా అది పీసులు తిన్నాక మళ్ళీ అన్నం కొంచెం పెట్టుకొని మళ్ళీ అన్నంలోకి తినాలి, సరేనా? పెట్టనాయిగా నీ కూడా నువ్వు పెట్టుకో. చెయ్యి ఏళ్ళు దూరం పెట్టి కట్ చేయాలి ఎప్పుడు కానీ. తర్వాత అన్నం తింటాం. అన్నం తింటాం. తిననా అన్నం? ఎందుకు మరి అయ్యేవారు తినాలి? ఏది వాళ్ళ లెక్క పెట్టుకో నువ్వు కూడా. అంతేనా? కొంచెం తిన్నాక తర్వాత అన్నం పెట్టుకో. ఆకలి అవుతుంది కదా, అన్నం తినలే కదా. వీడేందుకు కట్ అయింది? లో బ్యాటరీ అంట. వీడియో తీస్తుంటేనే బ్యాటరీ అయితే లో అయింది ఫ్రెండ్స్, ఫోన్ అయితే. అందుకని మళ్ళీ అయితే ఇక ఒకసారి ఛార్జింగ్ పెట్టయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాము. అంటే ఈలోపు అయితే ఇక కొంచెం ఒక వాయి అయితే అయిపోయింది అనమాట. ఒక వాయి అయిపోయింది, పిల్లలది అయితే అయిపోయింది అన్నమాట. అన్న ఓయ్యా నువ్వు కొంచెం పెట్టుకోరాదమ్మా, అన్నం కొద్ది ఫస్ట్ అన్నారులే కానీ ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇక అన్నం పెట్టే ముందు కర్రీ ఎట్లుంది వద్దన్నారు కానీ
థమ్స్ అప్ కూల్ డ్రింక్ అయితే అంటే ఒక్కొక్క పీస్ వేసుకోండి ప్లీజ్, ఏమనుకోదు. వద్దంటలే, ఫోర్స్ చేయకొద్దు, వద్దులే కానీ వాళ్ళు తిన్న కాడికి చాలు. వాళ్ళు అన్నం వద్దన్నారు కాబట్టి ఆ 4 ముక్కలు అయితే వేసినాం అన్నమాట. ఇంకా జాగ్రత్త. ఏం కాదు కదా, అవి పట్టుకొని 2 చేతులు సబ్బు పెట్టి మంచిగా కడగండి. నేను కూడా పోసుకున్నాయిగా. అది మంచి పద్ధతి. కరెక్ట్, వెరీ గుడ్. హ్యాండ్ వాష్, మూతి వాష్ జాగ్రత్తగా కడుక్కొని రండి. మంచిగా సబ్బు పెట్టి మంచిగా కడగండి. ఇది ఎంతవరకు వచ్చింది పాపం. కడితే ఇందాక కర్రీ వేసుకుంటా అంటే ఫోను బ్యాటరీలో అయిన ఫ్రెండ్స్ ఇక అసలు ఛార్జింగ్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల. కూర మాత్రం చాలా బాగా కుదిరింది, చాలా అంటే చాలా బాగుంది, సూపర్ టేస్ట్. పిల్లలకైతే ఇట్లా తినడం ఇష్టం ఫ్రెండ్స్. ఇక థమ్స్అప్లోకి చికెన్ పీసెస్ తిన్నా కొంచెం యాక్టివ్గా ఉంటారు పిల్లలు కూడా అని ఇలా అయితే వండాను. ఇట్లా వండితేనే మంచిగా తింటారు, పీసులు బాగుంది కదా కర్రీ కూడా. అసలు అయితే అన్నం వల్ల తినేటోళ్ళు వాళ్ళు ఎప్పుడు ఇట్లా తినలేదు. కాకపోతే ఇంకా అన్నం కూడా వద్దన్నారు కదా, అడిగారు వాళ్ళు. అడిగి మళ్ళీ ఇంకా వాళ్ళకే పెట్టకుండా మళ్ళీ మేము తింటే ఇంకా మాకు మంచిగా అనిపించదు అని చెప్పేసి అయితే ఇక బలవంతంగా కొంచెం కొంచెం పెట్టి తినిపించాల్సి వచ్చింది. రేపు పొద్దుడికి తింటారులేండి మళ్ళీ. నువ్వు చెప్పలేదు మరి ఏంటి కర్రీ బాగుందనే చెప్తానుగా, చాలా బాగుంది. ఎలా ఉందమ్మా కర్రీ? అబ్బా పిల్లలు అయితే అయిపోయిందండి. మరి నిదానంగా తింటాం. తినేసి ఏమంటే అన్నం పెట్టుకో. అన్నం తినలేదు ఇవాళ అసలే. మధ్యాహ్నం కూడా ఎప్పుడో కొంచెం తిన్నాం. గబగబ తినేసి అన్నం పెట్టేసుకోయా. ఇప్పటికే చాలా టైం అయింది పెద్దడా. మీరు పోయి అయితే ఇంకా పక్కన చదువుపోయి ఉండనిలే కానీ థమ్స్అప్ తాగుతారు ఇక. ఏంటి మంచిగా చదరండి. చున్నీలు ఇంకో 4 తీసేస్తే బాగుంది. అక్కడ డాన్స్లు ఎత్తారు ఓనీలు కట్టుకొని.